తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే. ఏఐసిసి దూతగా వస్తున్న మీనాక్షికి సమస్యల పర్వం ఎదురు కానుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం ఎలా చేయబోతున్నారు? నామినేటెడ్ పోస్టులు పార్టీ పదవుల భర్తీ చేసి కేడర్కు సరైన భరోసాను ఆమె కల్పిస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాను చాటనున్నారా? బీజేపీకి చెక్ పెట్టేలా వ్యూహాలు పన్ననున్నారా? ఇవన్నీ కొత్త ఇన్ఛార్జికి సాధ్యమేనా? అసలు కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన 15 నెలల్లోపే మూడవ ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ముందున్న ప్రధాన సవాళ్లు ఏంటి? అసలు ఇంత స్వల్పకాలంలో మూడవ ఇన్ఛార్జి నియమించడం వెనుక మతలబేంటి? లెట్ us watch the story. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్ణయాల్లో భాగంగా ఇటీవల హైకమాండ్ కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తెలంగాణకు ఏఐసిసి కొత్త ఇన్ఛార్జిను నియమించింది. మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్కు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. త్వరలోనే బాధ్యతలు తీసుకునేందుకు ఆమె రెడీ అవుతున్నారు. వచ్చే వారంలోనే ఆమె గాంధీ భవన్లో బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే కొత్త ఇన్ఛార్జి మీనాక్షికి పలు సవాళ్లు ఎదురుకానున్నాయని తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండడంతో ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం కోసం ఏఐసిసి ఇన్ఛార్జి మరింత ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో మీనాక్షి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు ఏఐసిసి స్థాయిలో పనిచేసిన ఆమె ఒక రాష్ట్ర ఇన్ఛార్జిగా ఏం చేయబోతున్నారు? రాహుల్ కోటరీలో కీలక వ్యక్తిగా పేరొందిన మీనాక్షి పార్టీ బలోపేతానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు? గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో భరోసా నింపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు వంటి అంశాలపై ఇప్పుడు పార్టీలో చర్చ నడుస్తోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలిగా వచ్చిన మీనాక్షి ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటారని తెలుస్తోంది. దీంతో గతంలో ఆమెను దగ్గర నుంచి పరిశీలించిన కొందరు నేతల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైందట. తెలంగాణపై స్పష్టమైన అవగాహన కలిగిన మీనాక్షి రాష్ట్ర రాజకీయాలను ఎలా నడిపిస్తారు అన్న టెన్షన్ పలువురు నేతల్లో కనిపిస్తోంది. ఆమె ఇన్ఛార్జిగా వస్తున్నట్లు ప్రకటన రిలీజ్ కాగానే మేడం పనితీరు ఎలా ఉంటుంది? కేడర్కు గుర్తింపు ఇస్తారా? లీడర్లతో ఎలా వ్యవహరిస్తారు అనే భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆమె పని విధానంపై కొందరు రాష్ట్ర నాయకులు తమకున్న పరిచయాలతో ఢిల్లీ లెవెల్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. మరోవైపు మీనాక్షి ముందున్న ప్రధాన సవాళ్లు పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం నెలకొల్పడం. దీంతో పాటు పార్టీ కోసం కష్టపడిన లీడర్లు కేడర్కు సరైన గుర్తింపు కల్పించడం. ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి కేడర్ మధ్య కొన్ని చోట్ల సమన్వయం లేదన్న అభిప్రాయం నెలకొంది. కొందరు మంత్రులు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందని తాజాగా జరుగుతున్న పరిణామాలతో తెలుస్తోంది. దాని ప్రభావం క్షేత్రస్థాయి క్యాడర్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఆసక్తి చూపడం లేదని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షికి పార్టీలో లీడర్లకు కేడర్కు కూడా ఉన్న సమస్యలు తెలిసినప్పటికీ ఆమె దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఎక్కువగా గాంధీ భవన్కే పరిమితమైన దీపాదాస్ మున్షి జిల్లా వ్యవహారాలపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదనే వాదన పార్టీలోని వినిపిస్తోంది. పార్టీలోని అందరి అభిప్రాయాలను సేకరించేందుకు ఇన్ఛార్జి మీనాక్షిపై గురుతర బాధ్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పార్టీపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కొంతమంది కీలక నేతలు మినహా వివిధ హోదాలలో ఉన్న నేతలు ఫెయిల్ అవుతున్నారని టాక్ ఉంది. సోషల్ మీడియాలో దారుణంగా విఫలమైందని, ఇక ప్రభుత్వం అమలు చేసిన పథకాలు చేస్తున్న కార్యక్రమాలను కూడా పార్టీ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై నెగటివ్ ప్రచారం మొదలుపెట్టాయి విపక్షాలు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఆరోపణలు విమర్శలు సంధిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇంకోవైపు చాలా జిల్లాల నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. వీటన్నింటినీ సెట్ చేయాల్సిన బాధ్యత నూతన ఇన్ఛార్జిపై ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ దూకుడును అడ్డుకోవడం, బీఆర్ఎస్ను మరింత నిర్వీర్యం చేసి కోలుకోలేని దెబ్బ కొట్టడం కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం. వాటన్నింటిపై మీనాక్షి నటరాజన్ స్పెషల్ ఫోకస్ పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్కు ఎదురుండదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చి 15 నెలలవుతున్నా నామినేటెడ్ పార్టీ పదవుల పంపకం పూర్తి స్థాయిలో జరగలేదు. దానిపై లీడర్లు, క్యాడర్లో ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని పవర్లోకి తీసుకువచ్చేందుకు పనిచేసిన తమకు ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ తగిన గుర్తింపు ఇవ్వకపోతే ఎలా అని పలువురు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. భుజాలకు కాయలు కాసేలా జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోలేదని చాలామంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల సొంత పార్టీలోని ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోకపోవడం కూడా పార్టీలో అసంతృప్తికి కారణమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్సనల్ కోటరీలోని మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్గా ఉండే నేత. అదే క్రమంలో చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటుందని సమాచారం. అందుకే అధికారం చేపట్టిన 15 నెలలకే 2 ఇన్ఛార్జీలను మార్చిన హైకమాండ్ కొత్తగా మీనాక్షిని రంగంలోకి దించింది. దీంతో తెలంగాణపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు అర్థమవుతోంది. చూడాలి మరి మేడం ఎంత మేరకు చక్కదిద్దుతారో.